హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే ఈరోజు కడప పట్టణంలోని మరో బ్యూటిఫుల్ ప్లేస్కి వచ్చాము. ఈ ప్లేస్ పేరు శిల్పారామం. చూస్తున్నారు కదా, ఇప్పుడు మేము శిల్పారామం ముందే ఉన్నాము. ఇక్కడ మనం లెఫ్ట్ సైడ్ లో చూసినట్లయితే కిడ్స్ ఆడుకోవడానికి చాలా చాలా గేమ్స్ ఉన్నాయి. మోటార్ కార్స్, పెద్ద పెద్ద రైడర్స్, జైంట్ వీల్. చిన్నపిల్లలు ఈ ప్లేస్ అయితే వదిలిరారు. ఇక్కడ అన్ని గేమ్స్ ఉన్నాయి. మా షైనీ స్మైలీ ఇద్దరు ఇక్కడే ఉండిపోయారు చాలాసేపు. శిల్పారామంలో లెఫ్ట్ సైడ్ అంతా కిడ్స్కే కేటాయించేశారు. హలో ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్నారు కదా, ఒక తాతయ్య ఎద్దులతో వ్యవసాయం చేస్తున్నట్టుగా ఉంది. పొలం దున్నుతున్నట్టుగా ఉంది. కానీ యాక్చువల్గా ఇవన్నీ బొమ్మలే. ఇక్కడ చూస్తున్నారు కదా, కొంతమంది ఆడవాళ్ళు మగవాళ్ళు రకరకాల పనులు చేస్తున్నట్టుగా ఉంది. ఇవన్నీ కూడా కేవలం బొమ్మలే. చాలా చాలా రియల్ గా ఉన్నట్లుగా మనకు అనిపిస్తున్నాయి. ఇక్కడ చూస్తే కూరగాయలు అమ్ముతున్నట్టు ఒక చిన్న రైతు బజార్ లాగా ఉంది. అసలు ఆ కూరగాయలు కూడా నిజమైన కూరగాయలాగే ఉన్నాయి. అసలు అందరూ నిజమైన మనుషుల్లాగా రకరకాల వ్యాపారాలు చేస్తున్నట్టు చాలా చాలా బాగుంది. పిండి విసురుతున్నట్టు, మీకు తెలుసు కదా, తిరగలి అంటారు. తిరగలి విసురుతున్నట్టుగా చూస్తున్నారు కదా. ఈ బాబు చూస్తే ఆడుకుంటున్నట్టుగా ఉంది. ఇక్కడ చూస్తే ఒక తాత కుండలు, పాత రోజుల్లో మట్టితో చేసిన పొయ్యిలు అంటారు కదా, వాటిని తయారు చేస్తున్నట్టుగా ఉన్నాడు. ఎంత రియల్ గా ఉందంటే పిక్చరు చాలా బాగుంది. ఇటువైపు పనులు చేసే వాళ్ళు మనకు కనబడతారు. ఒక్కొక్కరు ఒక్కొక్క పనిలో ఉన్నట్లుగా చూపిస్తున్నారు. హలో ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసినట్లయితే మీకు ఒక డిఫరెంట్గా కనబడుతుంది కదా. సో ఇదేంటంటే శిల్పారామంలో ఎప్పుడైనా కల్చరల్ యాక్టివిటీస్ జరగాలంటే ఈ ప్లేస్లోనే జరుగుతాయంట. చిన్న చిన్న స్కిట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ అవన్నీ ఈ ప్లేస్లోనే జరుగుతాయంట. ఈ రోస్ లాగా ఉన్నాయి కదా ఇక్కడ లైన్స్గా, ఇవేంటంటే ప్రోగ్రామ్ స్టార్ట్ అయినప్పుడు
ఇక్కడ కూర్చోవడానికి ఇలా లైన్గా ఏర్పాటు చేశారు. సో ప్రోగ్రాము జరిగేటప్పుడు అందరూ ఇక్కడ స్టెప్ బై స్టెప్ ఇక్కడ కూర్చొని ఈ ప్రోగ్రామ్స్ని చూస్తూ ఉంటారు. ఇక్కడ చూస్తే చాలా పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి. కరెక్ట్గా ఇది శిల్పారామంకి ప్లేస్ మధ్యలో ఈ ప్లేసు. చుట్టూతా సిట్టింగ్ చైర్స్ ఉన్నాయి పెద్ద పెద్దవి. ఎటు చూసినా పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి. ఆ చెట్ల మధ్య మనము కూర్చోడానికి వీలుగా చైర్స్ వేశారు. ఈ ప్లేస్ ఒకసారి చూడండి. ఈ ప్లేస్ చాలా బాగుంది. మీకు ఉయ్యాలు కనిపిస్తున్నాయి కదా, ఈ ఉయ్యాలు కేవలం చిన్నపిల్లలకి కాదు పెద్దవాళ్ళకి మాత్రమే. పెద్దవాళ్ళు ఊగటానికి అనువుగా ఈ ఉయ్యాలు ప్రిపేర్ చేశారు. చాలా పెద్ద పెద్ద కర్రలతో, చాలా పెద్ద తాళ్లతో ఉయ్యాలు ప్రిపేర్ చేశారు. వీటి మీద పెద్దవాళ్ళు మాత్రమే, ఎక్కడ చూసినా చిన్నపిల్లలకే ఉయ్యాలు అనేవి ఉంటాయి కదా, అలాంటిది ఈ శిల్పారామంలో మాత్రం పెద్దవాళ్ళు కూడా ఉయ్యాలు ఇవ్వడానికి ప్రిపేర్ చేశారు. చాలా బాగున్నాయి ఉయ్యాళ్ళు. దాదాపు ఒక 7-8 ఉయ్యాలు ఉన్నాయి.